ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొద్దు సీనుకు సంబంధం ఏంటి? ఈయనకు ఆయనకు పోలికేంటి? అదేంటో కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు. పొలిటికల్ పంచ్ లో చూద్దాం. ఇలా 2012లో షీలా దీక్షిత్ ఉన్నప్పుడు ఢిల్లీని 3 భాగాలుగా 3 కార్పొరేట్ షీల్స్ విభజిస్తే 2022లో తిరిగి భారతీయ జనతా పార్టీ అన్ని విలీనం చేసింది. ఇక్కడ 1 కోటి మందికి దాదాపు సేవ చేస్తూ 8,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి భాగ్యనగరాన్ని చీల్చడానికి కారణం ఏంటో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇలా ఇప్పుడు చూసిన మొద్దు శ్రీను ఏదైతే భావకళలో ఆనందం చూడడానికి చేసినట్టు ఇప్పుడు అందరూ భాగ్యనగర ప్రజలు అందరూ కూడా రేవంత్ రెడ్డి ముఖంలో మొద్దు శ్రీను చూసుకుంటున్నారు. ఇంత నిస్సిగ్గుగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక వర్గాన్ని కొమ్ముగేయడం, ఒక పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారి అధికారాన్ని ఏ విధంగా చేజిక్కించుకోవాలి, అధికారాన్ని ఏ విధంగా కాపాడాలని చెప్పి అలా ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉందంటే ఇలా ప్రజాస్వామ్యం ఏ విధంగా నిలబడుతుందో ఒక్కసారి భాగ్యనగర ప్రజలు ఆలోచించాలి.